హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే పెసరట్లు వేస్తున్నాను. పెసరట్ల కోసం ముందుగా పెసర్లు నైట్ నానబెట్టాను కదా! అవైతే మార్నింగ్ లేసి ఒకసారి మంచిగా నీళ్ళతో కడిగేసి వడగట్టుకొని అవైతే మిక్సీలో వేస్తున్నాను. అందులో కొంచెం అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి అలాగే కొద్దిసేపు నానబెట్టిన అటుకులు ఒక 10 నిమిషాలు నానబెట్టాను. అవి కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టేసిన తర్వాత ఒక 1 అవర్ అయితే దీన్ని పక్కన పెట్టాలనమాట. అప్పుడు బాగా నానుతుంది. అట్లయితే బాగా వస్తాయన్నమాట. ఇంకా వాటి కోసం అయితే మనం చట్నీ అయితే చేసుకోవాలి కదా! పెసరట్లోకి పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. దానికోసం పల్లీలైతే వేయించి పక్కన పెట్టాను. అవి చల్లారేలోపు మిక్సీలో పుట్నాల పప్పు, కొద్దిగా కొబ్బెర, అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ అయితే వేస్తున్నాను. కొబ్బెర మాత్రం పచ్చి కొబ్బెర వేస్తున్నా అనమాట. పచ్చి కొబ్బెర ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది. లేదైనా ఎండు కొబ్బరైనా వేసుకోవచ్చు. ఇంకా పల్లీలు కూడా చల్లారాయి. అవి కూడా వేసేస్తున్నాను. వేసి ఒకసారి అయితే మిక్సీ పట్టి పోపు పెట్టేసామనుకోండి, చట్నీ అయితే రెడీ అవుతుంది. ఇంకా చట్నీ చేసిన తర్వాత కొంచెం ఇంట్లో పనులైతే ఉండే అనమాట. పనులన్నీ చేసుకున్నానండి. ఆ చేసిన తర్వాత పెసరట్లయితే వేస్తున్నాను. పెసరట్లు ఎప్పుడు తింటే అప్పుడు వేసుకుంటే ఉంటే బాగుంటుందన్నమాట. వేసి పెట్టామనుకోండి అస్సలు తినలేము. అవి చల్లారినాయి అనుకో టేస్ట్ అసలు బాగుండవు. తినలేమనమాట. అందుకని చెప్పేసి ఇంకా అంతలోపు ఇళ్ళన్నీ క్లీన్ చేశాను. ఇంకా మిగతా అన్ని పనులుంటే కిచెన్‌లో అంతా కూడా కొంచెం క్లీన్ చేశాననమాట. కొంచెం టైం ఉండేసరికి. ఇంకా బాబైతే కాలేజ్‌కి వెళ్ళే టైం కాలేజ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా! ఇంటర్ ఎగ్జామ్స్. సో, వాడైతే కాలేజ్‌కెళ్తాడు. ఇంకా వాడి కోసమైతే ఫాస్ట్‌గా ఇక్కడ పెసరట్లయితే వేస్తున్నాను. తినేసైతే వెళ్తాడు. 9కి ఎగ్జామ్ అవుతుంది. ఎగ్జామ్ కంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే సెంటర్‌లో ఉండాలి గదండీ! ఇంకా సెంటర్ అయితే దగ్గరే పడింది. 8:15 వరకైతే బయలుదేరుతున్నాడు. 8:30 వరకైతే కాలేజ్‌కెళ్తున్నాడనమాట. ఎగ్జామ్ హాల్‌కి. కాబట్టి ఫాస్ట్‌గా వేసేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితున్నాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్ వాళ్ళకి. ఇంకిప్పుడు మా బాబైతే ఇంటర్ సెకండ్ ఇయర్. సో, డే బై డే ఎగ్జామ్స్ ఉంటున్నాయి గదా! మధ్యాహ్నం వచ్చేసరికైతే 12:30 అవుతుందండి. 12కి ఎగ్జామ్ అయిపోతుంది. ఇంటికొచ్చేసరికి 12:15, 12:30 అలా అవుతుంది. ఈ ఎండలో వచ్చేసరికి చాలా నీరసం అయిపోతుంది. సమ్మర్ ఇప్పుడే వచ్చేసినట్టు ఉంది. ఇంకా పిల్లల ఎగ్జామ్స్, ఇంకా చిన్న పిల్లలు ఎలా ఉంటారో హాఫ్ డే స్కూల్స్ ఇవన్నీ. ఇప్పుడే అసలు మేలో ఉన్నట్టు ఉన్నాయి ఎండలైతే. ఇంకా అందుకే లైట్‌గానే టిఫిన్ చేసి వెళ్తున్నాడు. ఎగ్జామ్ ఎందుకంటే మరీ హెవీగా తిన్నా కూడా పిల్లలకి నిద్రొచ్చేస్తదది. అందుకని చెప్పేసి ఈ దోస, ఇడ్లీ ఇలాంటివి ఏంటంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లైట్‌గానే తినడం బెటరు. నార్మల్‌గా అయితే తినొచ్చు. కానీ ఇలాంటి ఎగ్జామ్స్ టైంలో అలాంటప్పుడైతే లైట్ ఫుడ్ తీసుకోవడము బెటర్ అనమాట. లేదంటే హెవీగా తింటే వాళ్ళు కాన్సంట్రేషన్ పెట్టలేరు. నిద్రొచ్చేస్తుంటది. రాయలేకపోతుంటారు. అందులోనూ సమ్మర్ కాబట్టి ఇంకా వాటర్ తాగుతూ ఉంటారు. బాడీ గూడా చాలా వరకు నీరసంగానే ఉంటదనమాట. డీహైడ్రేట్ అవుతూ ఉంటది గదా! అందుకనే లైట్ ఫుడ్డే పెట్టేశాను. ఒకటే పెసరట్టు తిన్నాడు. ఇంకా కొంచెం ఫోర్స్ చేస్తే ఇంకొకటి అలా తినేసి వెళ్ళిపోయాడనమాట. అసలు అది కూడా వద్దు నాకు బ్రేక్‌ఫాస్టే పెట్టకు ఎగ్జామ్స్ అయిపోయేంత వరకి. ఓన్లీ టీ అలా తాగేసి వెళ్తాను. టీ, బ్రెడ్ గానీ, బిస్కెట్ గానీ ఉంటే తినేస్తా. లేదంటే లేదు గానీ, ఈ టిఫిన్ తినేస్తే నాకు నిద్రొస్తది. ఎగ్జామ్ రాస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటది వద్దనన్నాడు. కానీ వచ్చేసరికి మరీ ఎండ ఉంటుందండి. అప్పటి వరకి కొంచెం నీరసం అయిపోతది కదా అని లైట్‌గానే పెడుతున్నా అనమాట. సో, ఇంకిక్కడ టైం అయిపోయింది. ఇక మా ఆయనైతే దింపేసొస్తా అని ఎళ్తున్నారు సెంటర్ దగ్గర. ఇంకా వాడెళ్ళిన తర్వాతే మిగతా పనులు చేద్దామనేసి నేను ఇంకే పని కూడా చేయలేదండి ఇవాళంతా గూడా. వంట చేయాలి. ఇల్లొకటి క్లీన్ చేశానంతే. ఇల్లంతా క్లీన్ చేసి పెట్టానంతే. కిచెన్‌లో సింక్‌లో బోనులన్నీ ఉన్నాయి. అవి క్లీన్ చేసుకోవాలి. వంట చేసుకోవాలి. ఫ్రెష్ అయ్యి స్నానం చేసైతే మళ్ళీ నేను పార్లర్‌కెళ్ళిపోవాలి. ఇంకిక్కడ చూడండి కిచెన్ అయితే ఎంత దారుణంగా ఉందనమాట. మళ్ళీ ఇంకా వంట చేసిన తర్వాత క్లీన్ చేద్దామా? లేదంటే చేసేద్దామా అనుకున్నాను. స్టవ్ కూడా ఒకసారి నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి. కిచెన్ అంతా ఇట్లా చెత్త చెత్త ఎక్కడియి అక్కడ ఉంటే నాకసలు వంట చేయాలంటే కూడా అర్థం కాదనమాట. ఏం వండాలో కూడా అంత చికాకు అనిపిస్తదనమాట. ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాతే వంట చేసేద్దాము. మళ్ళీ లేదంటే నాకింక అసలు చేయాలన్న ఇంట్రెస్ట్ రాదు వంట చేయాలనేది. అని చెప్పేసి ఇగ క్లీన్ చేద్దామని అన్నీ ఎక్కడివక్కడ తీసి పెట్టేశాను. ఇంక అంతలోపు మా ఆయన కూరగాయలు కూడా తీసుకొచ్చాడు మా బాబుని దించొచ్చేటప్పుడు. ఇంకా అవన్నీ సెపరేట్ చేస్తున్నాను. కూరగాయలు అన్నీ వేటికి వాటికి పక్కకు పెట్టేస్తున్నాను. పాలకూర ఉంది. పాలకూర పప్పు చేద్దామనైతే పాలకూర పక్కన పెట్టాననమాట. ఈ బెండకాయలు అనేటివి కవర్‌లో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దామని చెప్పి కవర్‌లో వేస్తున్నాను. బీరకాయ, బెండకాయ అలాగే పాలకూర, కొత్తిమీర ఇవైతే తీసుకొచ్చారు. పాలకూర పప్పు చేసేద్దామనైతే
అనుకుంటున్నాను అనమాట ఇవాళ కర్రీకి. చాలా రోజులైందనమాట పాలకూర పప్పు. ఈ మధ్య నార్మల్‌గా టమాటా పప్పు, ఇంకా వేరే వేరే పప్పులు చేస్తున్నాం గానీ, పాలకూర అయితే తీసుకురాలేదు. ఎప్పుడు పాలకూర పప్పు చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు పాలకూర దొరకట్లేదు. బావుంది తెచ్చుకుందాం అన్నప్పటికి ఆ ముందు రోజు అట్లా పాలకూర టమాటా పప్పో లేదంటే సాంబారో అలాంటివి చేసేసాననమాట. ఇంకా అదే పప్పుకి సంబంధించి వెంటనే చేస్తే తినాలనిపియదు గదా! అందుకనేసి మళ్ళీ తర్వాత తెచ్చుకుందాంలే. మళ్ళీ తెచ్చిపెట్టినా గూడా పాలకూర తొందరగా వాలిపోతది గదా! వెంటనే చేయకపోతే అనేసి వద్దనుకుంటూ ఉండేసరికి అలా అలా చాలా డేస్ అయిపోయిందనమాట పాలకూర. సో, ఇప్పుడు ఇవాళ పాలకూరనే చేసేద్దాం కర్రీ పప్పయితే అని చెప్పి పాలకూర అయితే కట్ చేసి పెడుతున్నానిక్కడ. ఇంకా పాలకూర అయితే 20 రూపీస్‌కి 3 కట్టలైతే తీసుకొచ్చారనమాట. అందులో సగం అంతా గూడా ఇట్లా కట్ అయినట్టుగా, అంత ఆకంతా కొంచెం వల్లిపోయినట్టుగానే ఉంది. కానీ బానే ఉందిలెండి ఇగ. ఇంకా కొత్తిమీర, పాలకూర ఇవి 2 ఏరిపెట్టాననుకోండి. కొత్తిమీర కూడా నీట్‌గా ఏరి ఒక బాక్స్‌లో వేసి పెట్టుకుంటే బావుంటదింక. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి నేను స్నానం అది చేసేసొచ్చి నా వర్క్‌కి ఇంకా పూజ చేసేసుకొని బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసుకుంటున్నా అండి. వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. మా ఆయనకు కూడా ఏసిచ్చాను. తను కూడా తిని వెళ్ళిపోయారనమాట. ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అయ్యి ఇప్పుడు నా వర్కయితే వేసుకుంటున్నాను. ఇంకా నేను గూడా వేసుకొని తినేసిందనుకోండి, ఇంక వంట చేయాలి. ఇంకిప్పుడు టైం 9:30 అయితుందనమాట. అందుకే నేను గూడా తొందరగా తినేసిన తర్వాత వంట చేసేసి వెళ్తే 10:30 వరకే అయిపోతుంది. ఇంక 10:30కైతే వెళ్ళాలి. ఇంక ఎంత మార్నింగ్ లేసి పని చేసినా గూడా అసలు నైట్ అంతా క్లీన్ చేసుకోకుండా అశ్రద్ధగా ఉంటే మాత్రం నెక్స్ట్ డేకి ఎంతసేపు అయినా పని అసలే కాదు. వంట, టిఫిన్, మళ్ళీ ఈ గిన్నెలు, ఆ గిన్నెలు మొత్తం సింక్ నిండిపోతే నాకు చిరాకొస్తుందనమాట. అందుకనేసే నైటే ఎక్కువ శాతం క్లీన్ చేసుకుంటాను. అలా అయితే మార్నింగ్ కొంచెం మైండ్ కూడా ఫ్రెష్‌గా ఉంటది. కిచెన్ అంతా నీట్‌గా కనిపించేసరికి పని చేసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తదనమాట. అందుకని చెప్పి నేను ఎక్కువ శాతం నైటే చేసుకుంటాను. ఒక్కోసారి ఏంటంటే ఏముందిలే కొన్నిటికి మళ్ళీ ఇదొకటి అని చెప్పేసి ఎప్పుడన్నా లైట్ తీసుకొని పడుకున్నా అనుకోండి, ఇంక అంతే. నెక్స్ట్ డేకి అసలు పని చేయాలనిపియదు. ఇంకా చేసే పని కన్నా డబుల్ ఎక్కువైపోతుందనమాట. ఇంక ఇక్కడైతే తినేస్తున్నా అనమాట తొందరగా. ఇంకా తినేసిన తర్వాత నేను పాలకూర పప్పయితే చేస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ ఇంకా మొన్న 2 డేస్ అయితే కొంచెం వేరే పనుల్లో ఉండి నాకు ఎడిటింగ్ వీలు కాలేదనమాట. సో, అందుకనేసి వీడియోస్ పెట్టలేదు 2 డేస్. ఇంకిప్పుడు ఇవాళైతే పోస్ట్ చేస్తున్నాను. ఇది మొన్న తీసిన వీడియోనే అనమాట. ఆ వీడియో అంతా ఎడిట్ చేసి పెట్టాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. సో, ఇవాళ కుదిరినప్పుడు ఇద్దాంలే అని చెప్పేసి ఇంకా నిన్న నైట్ అలా సగం ఎడిటింగ్ చేశాను. మిగతాదేమో ఇవాళ మార్నింగ్ చేస్తున్నా అనమాట. సో, ఇంకిక్కడైతే పాలకూర, కొత్తిమీర అవన్నీ ఏరి పెట్టేసాను. ఆ చెత్తంతా కూడా నీట్‌గా తీసి, ఊడ్చేసి బయటేసేసాననమాట. ఇంకా పాలకూర కడిగేసి, ఇలా కట్ చేసేసి పప్పులో వేసా. ఒక 3 విజిల్స్ పెడితే పప్పయితే మంచిగా ఉడికిపోతుందండి. 3 విజిల్స్‌కే ఉడుకుతదనమాట పప్పు. అందుకని చెప్పేసి తొందరగా చేస్తున్నాను. పప్పు ఉడకబెట్టేసైతే ఉంచేస్తే అది మనకి ఆవిరి పోయేలోపు కొంచెం టైం పడుతుంది కదా! ఇంకా ఆ టైంలో అయితే నేను షాప్‌కెళ్ళిపోతాను. పోపయితే నేను ఇంటికొచ్చిన తర్వాత ఆఫ్టర్‌నూను పెట్టేసి కాసేపు మరిగించిన తర్వాత తినేస్తామనమాట. అప్పుడు పప్పు కూడా వేడిగా ఉంటుంది అని చెప్పేసి పప్పు పెట్టేస్తున్నా ఫాస్ట్‌గా. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో. నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరికొన్ని మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య గ్యాప్స్ రాకుండా చేయాలనుకున్నాను కానీ కొంచెం టైం పడతదనమాట. వెంటనే వీడియోస్ పోస్ట్ చేయాలన్నా ఎడిటింగ్‌కి నాకు కొంచెం టైం తీసుకుంటుంది. సో, వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం టైం సెట్ అవ్వట్లేదనమాట. నైట్ అయితేనే నాకు కుదురుతుంది. డే అంతా మాకు మొత్తం ఎప్పటికి వెహికల్ సౌండే. మా ఇంటి దగ్గర గూడా అంతే చుట్టుపక్కన చిన్న పిల్లలుంటారు. వాళ్ళు ఏడవడము, అల్లరి చేయడము ఏదో ఒక సౌండ్స్ అయితూనే ఉంటాయనమాట. డేలో ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. వాయిస్ ఓవర్ అయితే నైటే ఇస్తున్నాను అనమాట. ఎక్కువ శాతం నైట్ అయితే కొంచెం సైలెంట్‌గా ఉంటది గదా! అందుకని జెప్పేసి నైటే ఇస్తున్నాను. సో, అందువల్ల లేట్ అయిపోతుంది. అయితే మార్నింగే ఇవ్వాలి లేదంటే నైట్. ఇంకా డే అంతా గూడా కొంచెం ఏదో ఒక డిస్టర్బెన్స్. మధ్యాహ్నం లంచ్‌కొచ్చినప్పుడు ఏంటంటే ఇంకా టీవీ, మా ఇంట్లో ఇంకా మా ఆయన న్యూస్ చూడడం అది ఇది ఉంటది. ఆ టైంలో గూడా కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉండదనమాట. ఎందుకంటే తిన్న తర్వాత కొంచెం ఎడిటింగ్ చేస్తుంటే అలా ఫోను ముందు కూర్చున్నామంటే నిద్రొచ్చినట్టుగా ఉంటది. అస్సలకి కుదరదు. సో, ఎక్కువ శాతం నైట్ అయితేనే మంచిగా వినిపిస్తది. సౌండ్స్ ఉండవు. అలాగే నాకు నైట్ కొంచెం తొందరగా నిద్ర పట్టదనమాట. సో, ఆ టైంలో ఎడిటింగ్ గూడా ప్రశాంతంగా అయిపోతదని జెప్పేసి ఎక్కువ శాతం నైటే ఇస్తున్నాను. ఇంక ఈ 2 డేస్ నుండయితే ఇంకా వేరే పనుల్లో పడి ఇంకా
కుదరలేదనమాట. సో, అందుకనేసి లేట్ అయిపోయింది. సో, ఇలా కంటిన్యూగానే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేశానండి. పప్పు ఉడుకుతుంది. పప్పు ఉడికేలోపు ఇక్కడ చింతపండు నానబెట్టేసి వెళ్తాను. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే కుక్కర్ పక్కన పెట్టేసి అయితే నేను షాప్‌కి వెళ్ళేసి వస్తాను అనమాట. లంచ్‌కి వచ్చే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే లంచ్‌కి వస్తాననమాట. డైలీ వచ్చే టైం కంటే ముందు హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేసి పప్పు అయితే పోపు పెట్టేస్తా అనేసి వెళ్ళేసి వచ్చాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ అండి ఇది వచ్చేసి. ఇంకా ఆ తర్వాత అయితే నేను ఇంకేం షూట్ చేయలేదు. పప్పు విజిల్స్ రాగానే పక్కన పెట్టి వెళ్ళాననమాట. ఇంక ఇప్పుడైతే లంచ్‌కి వచ్చాను. 1 అయితుంది. 1:00 అయితే ఇంటికొచ్చేసాను. ఇంకా ఇప్పుడు ఆ చింతపండు నానబెట్టింది ఉంది కదా! అది నానింది అందులో వేసేసాను. అలాగే కారం, ఉప్పు కూడా వేసేసి కలుపుతున్నాను అనమాట. దీనికైతే పోపు పెట్టేయాలి. దానికోసం నేను స్టవ్ మీద అయితే కడాయి పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వేసుకుంటాననమాట. ఆయిల్ మరీ ఎక్కువ తినం, అలా అని మరీ తక్కువ తినము. నార్మల్‌గా అయితే వేస్తాను. అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కొద్దిగా ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచేసి వేస్తాను. కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నా అనమాట. కరివేపాకు అయితే లేదు, కొద్దిగానే ఉంది. ఈ మధ్య చెట్లంతా కూడా కొంచెం పురుగు పడుతున్నాయనేసి చెట్లు కొట్టేశారండి. కరివేపాకు అయితే ఇప్పుడు ప్రస్తుతం లేదు. కొద్దిగా ఉంటే వేశాను. అలాగే కొద్దిగా పసుపు వేసేసి పోపైతే పెట్టేశాననమాట. ఇది కాస్త పప్పులో వేసేస్తే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ అలా పప్పును ఉడకబెట్టేసామనుకోండి, పోపు వేసిన తర్వాత చాలా బాగుంటుందనమాట. వేడి వేడి పప్పు అలాగే అన్నం వేడివేడిగా అయిపోతుంది. ఇంకా తినేస్తే ఆఫ్టర్‌నూన్ వరకైతే ఈ వర్క్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇవాళటి వీడియో అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.